రైట్, ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎల్కతుర్తిలో గులాబీ గుబాలింపు మొదలైంది. లక్షలాది మంది వరంగల్ జిల్లాకి తరలి వెళ్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో అంగరంగ వైభవంగా ఆ ప్రాంతం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఇక దీనికి పాల్గొనేందుకు భారీగా జనాలు తరలి వస్తున్నారు. తెలంగాణలో దారులన్నీ ఎల్కతుర్తి వైపే అనే విధంగా మారిపోయాయి. కార్లు, బైకులు, ప్రైవేటు బస్సులు, వ్యాన్లు, ఆఖరికి ఎడ్ల బళ్ళల్లోని కూడా తరలి వస్తున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు వాన పడుతున్నా లెక్క చేయకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు గులాబీ దళాలు. ఇక మాజీ సీఎం కేసీఆర్ సందేశం వినేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు జనాలు. ఎడ్ల బండ్లపై సభకు తరలి వచ్చే వారికి మహిళలు మంగళహారతులు ఇచ్చి మరీ స్వాగతాలు పలుకుతున్నారు. ఇక సభకు వచ్చే వారికి గులాబీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. గులాబీ పార్టీ రజతోత్సవ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లక్షలాది మంది ప్రజల సాక్షిగా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కూడా సాగుతుంది. మరి ఆ నిర్ణయం ఏంటన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మరి కాసేపట్లో తెలియనుంది. ఇక ఇదే ఇష్యూపై దక్షిణ తెలంగాణ నుంచి కూడా భారీగా జనాలు తరలి వస్తున్నారు. ఇక చిర్రా రవి ఖమ్మం మా రీజనల్ కోఆర్డినేటర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ఈరోజు సభకి ఎలాంటి జన సమీకరణ జరుగుతుంది? ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? ప్రస్తుతం మీరు బస్సులో ఉన్నట్టున్నారు. ఏ ప్రాంతం నుంచి మీరు తరలి వస్తున్నారు? ఇప్పటికే ఏదైతే వరంగల్లో జరిగే రజతోత్సవ సభలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. వరంగల్లో దాదాపుగా చేతుల జెండా పట్టుకొని కేసీఆర్ మాట వినటం కోసం, అట్లాగే తన యొక్క సందేశం వినటం కోసం మొత్తం కూడా తెలంగాణలో అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఏదైతే ప్రజలు మొత్తం కూడా తరలి వెళ్తున్నారు. ఇక్కడ మనం బస్సులో ఏదైతే బస్సులో కేసీఆర్ అంటే నినాదాలు చేస్తున్నారు. కేసీఆర్ మాటలు వినటం కోసం మేము పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నామని ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఏదైతే ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 20,000 మంది బస్సులు ప్రయాణంతో, అట్లాగే వివిధ వెహికల్స్, ప్రధానంగా బస్సులు, అట్లాగే లారీలు, వెహికల్స్ లలో, అట్లాగే ఆటోలలో పెద్ద ఎత్తున ఈ యొక్క సభకి తరలి వస్తున్నారు. ఈ యొక్క సభకి దాదాపుగా లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్న సందర్భం ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం బస్సులో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తరలి వెళ్ళేటువంటి ఏదైతే టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు వారిని కూడా అడుగుతాం ఎక్కడి నుంచి వెళ్తున్నారు అనేది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేలాది మంది ఏదైతే సభ కాదు సందర్భంలో ఎక్కడనే నాయకులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా మీరు ఏ ఊరు నుంచి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ గ్రామం నుంచి వస్తున్నారు? ఈ యొక్క కేసీఆర్ సభని విజయవంతం చేయడానికి కోసం మీరు ఆయన సందేశం ఉండటం కోసం ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? నియోజకవర్గం నుంచి వస్తున్నామండి. మేము మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆయన కేసీఆర్ గారు పిలుపు మేరకు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వెళ్తున్నాం. ఆయన గారు ఏం చెప్తే అది విని మేము వచ్చి మళ్ళీ అదే రాటుతో నడిచి మళ్ళీ ఆయన గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తాం. అదే విధంగా మా సంఘ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో 35 బస్సులు పెట్టి భారీగా తీసుకెళ్తున్నారు. అది నియోజకవర్గం నుంచి 30-40 బస్సులు పెట్టుకొని తరలి వెళ్తాం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మరొక నేత చెప్పండి, విధంగా ఏదైటే మీరు టీఆర్ఎస్ నేతల సందేశాలు ఇవ్వడం కోసం వెళ్తున్నారు, అట్లాగే ప్రజల్లో ఎలాంటి స్పందన ఉన్నది? ప్రజల్లో ముఖ్యమైన స్పందన ఉందండి. అయితే మేము పత్తిపల్లి నియోజకవర్గంలో గుగ్గపాడు మండలం నుండి వెళ్తున్నాం అండి. నా పేరు నాయన పాటి. అయితే అండి మా తండ్రి వెంకటేశ్వర గారి పిలుపు మేరకు 35 బస్సులలో నుండి మేము అతి సంతోషంగా కేసీఆర్ పిలుపు మేరకు అక్కడ విజయవంతం నిర్వహించుకోవడానికి సందేశం వెళ్తున్నాం. వేలాది మంది బస్సులు వెళ్తున్నాం. దాంతో పాటుగా సండ్ర వెంకటేశ్వరయ్య, అట్లాగే తాత మధుసూదన్ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు, అట్లాగే దాదాపు వద్దిరాజు రవిచంద్ర, దాదాపు ఉమ్మడి జిల్లా ఏదైతే అటు నుంచి ప్రధానంగా కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రేగా కాంతారావు కావచ్చు, అట్లాగే మిగతా సంబంధించిన నాయకత్వం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏదైతే వరంగల్ జరిగే సభకి మేము వెళ్తున్నాము. మేము పెద్ద ఎత్తున ఆ యొక్క కేసీఆర్ సందేశాన్ని ఇవ్వడం కోసం మేము వెళ్తున్నాము. భవిష్యత్తులో కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ పాలన రావాలి, బాపు రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. రైట్ రవి, ఒక్క విషయం. రైట్ రవి, వినిపిస్తుందా? రైట్, ఒక విషయం, ఎన్ని లక్షల మంది సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది? మరి ఇంత పెద్ద ఎత్తున ఆ సభా ప్రాంగణానికి జనాలు తరలి వెళ్తున్నారు కాబట్టి వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చూసారా?
ఇప్పటికే ఏదైతే దాదాపు 10 లక్షల మంది తోటి భారీ బహిరంగ సభ చేయాలని ఎలకతుర్తి సభా వేదికగా కేసీఆర్ ప్రసంగాన్ని వినాలని దాదాపు లక్షలాది మంది ప్రజలు ఏదైతే ఎలకతుర్తికి వస్తున్నారో అక్కడ సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి దాదాపు 500 మంది ప్రతినిధులు కూర్చోటానికి వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి 1500 ఎకరాల్లో ఏదైతే సభా విస్తరణకు సంబంధించినటువంటి సభకి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా దాంతో పాటుగా దాదాపు 4 పార్కింగ్ లో దాదాపు 10 లక్షల మందికి కాదు 15 లక్షల మంది దాకా ఎక్కువ అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేటువంటి సభలు విజయవంతం చేయడం కోసం గ్రామాల నుంచి పట్టణాల నుంచి అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు కదిలి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ప్రధానంగా పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 4 చోట్ల ఏదైతే ఎలకతుర్తికి 4 ప్రాంతాలు ఉంటుంది 4 ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు. దాదాపు 1500 ఎకరాల్లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ప్రధానంగా కేసీఆర్ సందేశం ఇవ్వడం కోసం కేసీఆర్ ఏదైతే 18 నెలల కాంగ్రెస్ పాలన ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు కాబట్టి బాబు రావాలి కేసీఆర్ పాలన మళ్ళీ ఒకసారి రావాలని చెప్పేసి ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే ప్రధానంగా వచ్చేటువంటి కార్యకర్తలకి అక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సౌకర్యం అట్లాగే మంచిగా ప్యాకెట్లు అన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహిస్తున్న సందర్భం అయితే నెలకొంది. వర్మ అంటే ప్రధానంగా దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి సుమారు ఎంతమంది ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంటుంది? 10 లక్షల మంది టార్గెట్ గా సభ జరపాలని చెప్పేసి టీఆర్ఎస్ నేను భావించాయి. కానీ ఏదైతే టీఆర్ఎస్ ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు అట్లాగే కేసీఆర్ మాటలు వినాలని కావచ్చు అట్లాగే సందేశం వినాలని గ్రామాల ఇచ్చినటువంటి సందేశాలు ప్రచార నిర్వహణ చూసినప్పుడు ఖచ్చితంగా దాదాపు 10 లక్షలతో అనుకున్నది 15 లక్షల ఇంకా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే గ్రామాల్లో ఒక ఉత్సాహం ఒక పండగ ఏదైతే 25 సంవత్సరాల ఏదైతే కేసీఆర్ ఏదైతే 25 సంవత్సరాల రైతులతో వేడుకని మనం పండగగా జరుపుకోవాలని ఇచ్చినటువంటి సందేశాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే కార్యకర్తలు దాదాపు దక్షిణ తెలంగాణ కానీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ ప్రధానంగా వరంగల్ నల్గొండ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అంటే దాదాపుగా ఏదైతే ప్రధానంగా ఎలకతుర్తికి చుట్టున్నటువంటి ఈ జిల్లాల నుండి ఎక్కువ మంది కావడానికి అవకాశం ఉన్నది. దాదాపుగా లక్షలాది మంది దాదాపు ఒక 5-6 లక్షల మంది పైనే ఆ సభకు వచ్చేటువంటిది. దీని నుండి మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఉదాహరణకి మనకి తెలంగాణ పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఇటు పక్కన ఉన్నటువంటి ఆంధ్ర సరిహద్దుల్లో కేసీఆర్ ఇంత అంటే సందేశం వినడానికి కూడా కేసీఆర్ మీద ఉన్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. దాదాపు మన బస్సులనే కాదు లారీల్లో దాంతో పాటు ట్రైన్లలో కూడా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. దాదాపు 10 లక్షల మంది పైనే దాదాపు 15 లక్షల మంది తోటి సభ జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. వర్మ అంటే విపరీతంగా మీరు చెప్తున్నట్లుగా అటు కారులో ఉన్నాయండి లేకపోతే లారీల్లో ఉన్నాయండి లేకపోతే బస్సుల్లో ఉన్నాయండి బైకుల్లో ఉన్నాయండి. సో ఖమ్మం నుంచి వరంగల్కి విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండే ఉంటుంది. మరి ట్రాఫిక్ సమస్యలు ఏమన్నా ఏర్పడుతున్నాయా? దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉండేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లేనా? ఇప్పటికే ఏదైతే దాదాపు 10 లక్షల మంది వచ్చేటువంటి సభ ఏదైతే అనుకున్న దాని ప్రకారంగా ఇప్పటికే పోలీస్ శాఖ వారు 4 ప్రాంతాలలో వచ్చేటువంటి 4 సెంటర్లలో కూడా ప్రధానంగా పార్కింగ్ కి ఎలాంటి అనంతరాయం జరగకుండా ఏ ప్రాంతంలో ఉన్నట్టు ప్రధానంగా ఖమ్మం నల్గొండ అట్లాగే ఈ భద్రాద్రి కొత్తగూడెం వచ్చేటువంటి వారికి ఒకవైపు అట్లాగే జనగామ మిగతా ప్రాంతాల నుంచి ఏదైతే వచ్చేటువంటి ఇంకొక వైపు ప్రధానంగా అటు ఏదైతే కరీంనగర్ కానీ అట్లాగే మిగతా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి వచ్చేటువంటి మరొక ప్రాంతానికి దాదాపు 4 ఏదైతే సభ జరిగేటువంటి ఎలకతుర్తి ప్రాంతంలో 4 వేపుల నుంచి 4 పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు ఏదైతే టీఆర్ఎస్ నాయకత్వం కానీ రెండో వైపు పోలీస్ శాఖ కూడా ఎట్లాంటి అంతరాయం జరగకుండా వచ్చేటువంటి వాళ్ళు కేసీఆర్ మాటలు వినాలి సందేశం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ప్రధానంగా ఏదైతే పార్కింగ్ కి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. వర్మ అంటే ప్రధానంగా మహిళలు కూడా చాలా మంది ఈ సభకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. మహిళలు కూడా భారీగానే తరలి వెళ్తున్నారా?
ఇప్పటికే ఏదైతే ఒకవైపు ప్రత్యేకమైనటువంటి కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకంగా కవిత మిగతా ఒక 5 మంది, ఏదైతే ఉన్నారో వారితోటి ఒక ప్రత్యేకంగా మహిళల కోసం పెద్ద ఎత్తున ఒక ఏదైతే వారికి భారీ ఏర్పాట్లు కూడా చేస్తారు. మహిళల కోసం ఏర్పాట్లు చేసిన సందర్భంలో వాళ్ళకి ఒకవైపు రవాణా సౌకర్యం కానీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంటే ప్రధానంగా మహిళలకి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి బాత్రూమ్ సౌకర్యం కానీ అట్లాగే వాళ్ళు ఇబ్బందులు పడకోకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా కదిలిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక టీమునే ఏర్పాటు చేసి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక టీముని కూడా కేసీఆర్ నేతృత్వంలో కవిత నేతృత్వంలో ఏదైతే కేసీఆర్ గారు కవిత నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి మహిళలకి పెద్ద ఎత్తున ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసిన సందర్భం అవుతుంది. వారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా మహిళా ప్రతినిధులు మొత్తం కూడా అట్లాంటి పరిస్థితి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్న సందర్భం.